హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన లోకల్ గైడ్ దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం. నిండు కుండల శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులు, కలకలలాడుతున్న కృష్ణా పరివాహక ప్రాజెక్టులు, జూరాల సుంకేశ్వరం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమంగా వరద నీరు, 8 గేట్లు ఎత్తి నీటి విడుదల. శ్రీశైలం ఇన్ఫ్లో 1,99,714 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,08,000 క్యూసెక్కులుగా మనం చూసుకోవచ్చు. సో ఈనాడు 8 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేయడం జరుగుతుంది నాగార్జున సాగర్కి. సో మనం చూసుకోవచ్చు ఈనాడు పర్యాటక ప్రాంతంగా, అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఒక శ్రీశైలంలో మంచి పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి స్థలంగా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఈనాడు ఆ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని ఈ శ్రీశైలం జలాశయాన్ని సందర్శించుకోవడానికి భారీ ఎత్తున ప్రజలు అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈనాడు ప్రకృతికి మించినటువంటి ఆస్వాదం ఏది ఉండదు. ఈనాడు ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా కానీ ఆ సంతోషాన్ని మనకి ప్రకృతి దగ్గర నుంచి వచ్చేటటువంటి సంతోషాన్ని ఈ డబ్బులతో కొనుక్కునేటటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టి ఈనాడు ఏదో విజువల్ ఎఫెక్ట్స్ అది అని చెప్పేసి కొన్ని స్టూడియోలలో కూర్చోబెట్టి ఏదేదో చూపిస్తుంటారు కళ్ళకి అది పెట్టేసి, కానీ ఈనాడు ప్రకృతి పచ్చదనాన్ని ఆస్వాదించేటటువంటి సంతోషం ఇంకా ఏది ఇవ్వలేదు. సో మనం అది చూసుకోవచ్చు. ఈనాడు ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంగా శ్రీశైలం జలాశయం మనకు. సో మొత్తానికి ఏదైతే నిండుకుండల మనకి శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు 2019 అక్టోబర్లో సూర్యాపేట జిల్లాలో రేవంత్ పై కేసు నమోదు. కేసును కొట్టివేస్తూ తీర్పును వెలువరించిన హైకోర్టు. ముఖ్యమంత్రి అయినాక ఆ మాత్రం కేసులు కొట్టేసుకోకపోతే కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలి, లేదంటే తెలివి ఉన్న వారిని పక్కన పెట్టుకోవాలి. రాహుల్ గాంధీపై కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు. రాహుల్ ఆరోపించినట్లు రిగ్గింగ్ జరిగితే 400కి పైగా స్థానాలు రావాలి కదా అన్న కిరణ్ రెడ్డి. ప్రజలు చాలా తెలివైన వారన్న కిరణ్ కుమార్ రెడ్డి. రాహుల్ ఆటం బాంబు పేలుడు తుస్సుమందన్న కిరణ్ కుమార్ రెడ్డి. మొత్తం మీద ఏదైతే రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. సో ఒకవేళ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే కరెక్ట్ అయితే మరి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా వచ్చింది? ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రిగ్గింగ్ జరిగిందా? కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చింది? సో ఎలక్టోరల్ మనం ఓటింగ్ సిస్టమే చేసినాం కదా, ఈనాడు మరి తెలంగాణలో ఎట్లా వచ్చింది? సో ఇది కూడా ఒక ప్రస్తావన తీసుకోవాలి. సో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ గెలుపొందిందో మరి అక్కడ అన్ని ఆ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసినట్టేనా? సో ఈ విధంగా కొన్ని సందర్భాల్లో అనుమానాలు వ్యక్తమవుతాయి. సో ఈనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమంటున్నారంటే పక్కన ఎవరైనా తెలివివంతుని పెట్టుకోవాలి, విమర్శ చేసే ముందు అని చెప్పేసి అంటున్నారు అనమాట కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈనాడు అనుచిత వ్యాఖ్యలు చేయడం, విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. 60 ఏళ్ల ఆదాయపు పన్ను చట్టానికి స్వస్తి. లోక్సభలో కొత్త బిల్లు పాస్. ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య లోక్సభలో 2 కీలక ఆర్థిక బిల్లులు పాస్. ఉజువాని ఓటుతో ఆదాయపు పన్ను బిల్లు, పన్నుల చట్టాన్ని సవరణ బిల్లుకు ఆమోదం. 6 దశాబ్దాల నాటి 1956 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టం. ఎన్నికల జాబితాలో ప్రత్యేక సవరణను వ్యతిరేకిస్తూ విపక్షాల ఆందోళన. సౌదీ అరేబియా పెట్టుబడులకు పన్ను మినహాయింపులు కల్పించే సవరణలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఆదాయ పన్ను చట్టం. మొత్తానికైతే ఇది లోక్సభలో కొత్త బిల్లు పాస్ చేసినట్టుగా. అదేవిధంగా మనం చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో విధాలుగా చర్చలు, సమావేశాలు, నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఇది బీసీ 42% రిజర్వేషన్ గురించి. సో ఈనాడు అన్ని కులాల వారీగా అణచివేతకు గురైనారు. ఈనాడు బీసీ రిజర్వేషన్ల గురించి కొట్లాడుతున్నారు. ఓసీలలో కూడా నిరుపేదలు ఉన్నారు. సో మేము అనేది ఏంటంటే జనాభా ప్రాతిపదికన కులాల వారీగా, వర్గాల వారీగా ఈనాడు ఓసీలలో ఉన్నటువంటి కులస్తులు కూడా కొంతమంది అణచివేతకు గురవుతున్నారు. వాళ్ళకి సరైనటువంటి రిజర్వేషన్ దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఓసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ ప్రజల్లో ఎవరు మైనార్టీలు కానీ ఈనాడు జనాభా ప్రాతిపదికన ప్రజలందరికీ న్యాయం జరగాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. ఈనాడు బీసీ ప్రజలకి న్యాయం జరగాలి, జనాభా ప్రాతిపదిక ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈనాడు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఈనాడు ఓటు మాత్రమే మాకు కావాలి, ఈనాడు ప్రజల శ్రేయస్సు మాకు అవసరం లేదంటే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో చాలా తెలివంతులుగా ప్రజలు కూడా తయారైనారు. కాబట్టి మేము అనేది ఏంటంటే అందరికీ న్యాయం జరగాలి, అణచివేతకు గురవుతున్నటువంటి ప్రజలందరికీ న్యాయం జరగాలి. రాజకీయ పరంగా, ఉద్యోగాల పరంగా, రిజర్వేషన్ల పరంగా అందరికీ న్యాయం జరిగేటట్టు చూడాల్సిందిగా మేము కూడా కోరుతాం. సో ఏదైతే ఈనాడు బిల్లు పాస్ కానియకుండా ఈనాడు ఎక్కడైతే కేంద్రంలో అడ్డుపడుతున్నారో, ఇది మైనార్టీలని తీసుకొచ్చి 10% దీంట్లో బీసీలో యాడ్ చేయడం, సో దానికి ఏదైనా సవరణలు ఉంటే చేసి బిల్ పాస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. మోడీ ఓట్ల దొంగ కాబట్టే మౌనంగా ఉన్నారు షర్మిల. ఓట్ చోర్ క్యాంపెయిన్ ను
ప్రతి ఇంటికి చేరుస్తాం. నకిలీ ఓటర్ల జాబితా ఎందుకు తారుమారైందని ప్రశ్న. బీజేపీ చేతిలో ఈసీ కీలు బొమ్మగా మారిందని విమర్శ. మరి మీ నాయన గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేతుల కీలు బొమ్మగానే మారిందా? ఎమ్మెల్యేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని చెప్పేసి అటు కేంద్రం కూడా రాహుల్ గాంధీకి చెప్పింది. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు గెలిచినప్పుడు ఎటుపోయింది? మీ చేతులలో కూడా ఈసీని కీలకంగా వాడుకున్నారా? మరి చెప్పు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీ నాన్న ఉన్నారు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో అప్పుడు ఎటుపోయింది? అప్పుడు మీరు ఎట్లా వాడుకున్నారు మరి ఈసీని? గెలిస్తే ఒకలాగా, ఓడిపోతే ఒకలాగా కాదు. ఈనాడు ప్రజలు నిర్ణయిస్తారు గెలుపోయింది, ఓటమైంది, ఏం చేసినారు, ఏం హామీ ఇచ్చినారు. తెలంగాణకు నష్టం కలిగించే బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం. సీఎం రేవంత్. మంత్రి ఉత్తమ్ ఫిర్యాదుతో బనకచెర్ల ప్రాజెక్టు అనుమతులు నిలిచిపోయాయన్న బట్టి. రాయలసీమ ఎత్తిపోతల పథకాల వల్ల 25 రోజుల్లో శ్రీశైలం డ్యాం ఖాళీ అవుతుందన్న బట్టి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ప్రభుత్వం నిలిపివేయాలన్న బట్టి. నిలిపేయాలంటే కాదు, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి. బట్టి విక్రమార్క గారు, నీటిపారుదల శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు, మంత్రులు అందరూ అడ్డుకోవాల్సినటువంటి సమయం అది. ఈనాడు కేంద్రం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చిన్న చూపు చూపి ఈనాడు కేంద్రానికి సపోర్ట్ గా ఉందని చెప్పేసి కూటమి ఏది చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి మొగ్గు చూపి ఈనాడు తెలంగాణ రాష్ట్రం వైపు చిన్న చూపు చూపితే ఈనాడు ప్రజలు ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, వ్యవసాయ అవసరాలకు కానీ నీరు ఖచ్చితంగా రైతన్నులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఇష్టానుసారంగా ప్రాజెక్టులు కడతాం, డ్యాములు కడతాం అంటే తెలంగాణ రాష్ట్రం ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు. రాహుల్ గాంధీ అరెస్ట్, ఢిల్లీలో హైటెన్షన్. ఇండియా కూటమి ర్యాలీ, ఎంపీలో అరెస్ట్. ఈసీ కార్యాలయానికి కూటమి ఎంపీల ర్యాలీ అడ్డుకున్న పోలీసులు. ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా పలువురు అరెస్ట్. ప్రత్యేక బస్సులో పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ వరకు ఇండియా కూటమి చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం 11వ తేదీ పార్లమెంట్ భవనం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన కూటమి ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సమాజ్వాడీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా పలువురు కీలక నేతలను అరెస్ట్ చేశారు. ప్రత్యేక బస్సుల్లో వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రత్యేక బస్సులలో తరలించి చేసే కూర్చోవడం అలా తోలిస్తారు అనమాట కూర్చోడం. ఈసీ మీద ఇంత వివక్ష ఎందుకు వచ్చిందంటే, ఈనాడు మనం ఒకప్పుడు బ్యాలెట్ సిస్టమ్తో ఉండే ఈనాడు ఎలక్ట్రల్ సిస్టమ్ రావడంతో, ఈనాడు దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ రావడంతో ఈనాడు మోసపోతున్నాం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారి వర్షన్. మరి దాన్ని ఏ విధంగా సెపరేట్ చేస్తారో చూడాలి. రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని మనసును గెలుచుకోలేరు. కుట్రలు, దౌర్జన్యాలు, దాడులు, అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లతో కుర్చీ లాక్కుంటారు. ఇక జగన్ అంటున్నాడు అనమాట. జగనే చెప్తున్నాడు మనకి నీతులు. అప్పుడు వీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా విమర్శించినారు, ఏ విధంగా ఇట్లతో రాజకీయాలు చేసినారు జగనన్న మీకు అంతా తెలుసున్న ముచ్చటే కదా. కొడాలి నానేంది, రోజా ఏంది, మీ కథ కార్ఖానా, మోసాలు, కుట్రలు, దాడులు, దౌర్జన్యాలు ప్రజలు అన్ని చూసే ఈనాడు మార్చేసినారు, మీకు రెస్ట్ ఇచ్చినారు. ఇప్పుడు మీరు నీతులు చెప్తున్నారు. మీరు చేసినటువంటి పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి తిరిగి చూసుకుంటే అర్థమైంది. అప్రజాస్వామిక అరాచకవాది చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు. ఇందుకు పులివెందుల, ఒంటిపేట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో బరితెగిప్పే సాక్ష్యం. టీడీపీ అరాచక గ్యాంగ్లతో కలిసి చేసే దారుణాలతో ఉప ఎన్నికలు హైజాక్ చేసే కుట్ర. ఎవరు కానీ దాడులు చేసుకోవద్దు. ఈనాడు సరే మీ ప్రభుత్వంలో మీరు ఏం చేసినారో ప్రజలు చూసినారు. ప్రజలు ఈనాడు గవర్నమెంట్నే మార్చేసినారు. కాబట్టి ఈనాడు దాడులు చేసుకోవడం అప్రజాస్వామికం. కాబట్టి ఈనాడు ఆ విధంగా ఏదైతే జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయో పులివెందులలో, సో ఈ విధంగా దాడులు చేసుకోవడము, విమర్శలు చేసుకోవడం కరెక్ట్ కాదు. సో ఏమిటంటే సానుకూలంగా ఈనాడు రాజకీయ ఎథిక్స్ ఫాలో అవుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. కొంత అనవసరంగా పోలీసు వారిని ఇబ్బంది పెట్టడం కానీ, ప్రజలను ఇబ్బంది పెట్టడం, కార్యకర్తలని ఇబ్బంది పెట్టడం కరెక్ట్గా అని చెప్పేసి చెప్తాం. రాహుల్ కు నోటీసుల వాళ్ళెవరు? ఈసీపై డీకే శివకుమార్ ఫైర్. కోట్ల మోసం ఆరోపణలపై రాహుల్ గాంధీకి కర్ణాటక ఈసీ నోటీసులు. రాహుల్ కు నోటీసులు ఇచ్చే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్న డీకే శివకుమార్. అవసరమైతే మేమే ఈసీకి నోటీసులు ఇస్తామంటూ డీకే హెచ్చరిక. శకున్ రాణి అనే మహిళ 2 సార్లు ఓటేశారని రాహుల్ ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని రాహుల్ ను కోరిన ఎన్నికల అధికారి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయడంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చే అధికారం ఎన్నికల సంఘానికి లేదని ఈ విధంగా కొనసాగుతుందన్నమాట. ఏదైతే కర్ణాటకలో ఆ శకున్ రాణి అనే మహిళ 2 సార్లు ఓటేశారని చెప్పేసి రాహుల్ ఆరోపిస్తారు. సో
ఏమన్నా అంటే ఇక టెక్నికల్ ఇష్యూ ఒకసారి వాడలేదు అందుకే రెండోసారి నొక్కినా అంటారు. ఈజీగా కొట్టి పడేస్తారు దాన్ని. ఎక్కువ ఆలోచించేటటువంటి టైం కూడా ఇయ్యరు, దాన్ని సాధించేటటువంటి ప్రయత్నమే లేదు. సో ఆధారాలు ఏమున్నాయో చూపించండి అని చెప్పేసి ఈసీ కోరుతా ఉన్నది రాహుల్ గాంధీ. అంటే క్షమాపణలు చెప్పాలి, బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఇక డీకే శివకుమార్ ఏమో వాళ్ళకి ఏసీకే నోటీసులు ఇస్తారంట. మరి ఎట్లు ఇస్తారో ఇచ్చి చూపిస్తే బాగుంటుంది. అందరి నాడు ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో ఈసీ ఎలక్షన్ కమిషన్ అధికారులు ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్టు తెలిస్తే ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకించాల్సింది. కాబట్టి ఎలక్ట్రల్ సిస్టంతో పాటు ఏది బ్యాలెట్ సిస్టమ్ ఓటింగ్ రావాలి. అప్పుడు దీన్ని టాలీ చేసుకుంటే అసలు ఎలక్ట్రల్ కరెక్ట్ నడుస్తుందా లేదా కూడా అర్థమవుతుంది. సో ఇది ప్రజారా మనం చూస్తాం ఈరోజు మన లోకల్ గైడ్ దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.